ఏపీ లిక్కర్ కేసులో సీజ్ చేసిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. నిన్న శంషాబాద్ కాచారంలో 11 కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేసింది. ఈ క్రమంలో కోర్టులో మెమో దాఖలు చేసింది సిట్. దీంతో బ్యాంకులో డిపాజిట్ చేయాలని ఆదేశించింది కోర్టు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, ఏపీ లిక్కర్ కేసులో సీజ్ చేసిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేయాలి అని చెప్పేసి ఏసీబీ కోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్న ఈ కేసు దర్యాప్తులో కీలకమైన పురోగతి సాధించినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెబుతూ వస్తున్న సిట్ అధికారులు దానికి సంబంధించి ఆధారాలు సేకరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏవనగా ఉన్న రాజ్ కేశిరెడ్డి ప్రధాన అనుచరులుగా ఈ మొత్తం వ్యవహారంలో పనిచేసి కోట్ల రూపాయల మద్యం డబ్బులను పలువురికి చేయడంలో కీలక పాత్ర వహించిన వరుణ్, అదేవిధంగా చాణక్య వీరిద్దరు పాత్రపై కూడా ఇప్పుడే సిట్ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. తాజాగా వరుణ్ అదుపులో తీసుకున్న తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు నిన్న హైదరాబాద్ దగ్గర సమీపంలో శంషాబాద్ కాచారంలో 11 కోట్ల రూపాయలు లెక్కర్ ద్వారా దాచిన డబ్బును అధికారులు సీజ్ చేసి నిన్న మధ్యాహ్నం విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఈ మొత్తం 11 కోట్ల రూపాయల డబ్బును సంబంధించి రికార్డు కూడా తయారు చేసిన తర్వాత నిన్న సాయంత్రం ఏసీబీ కోర్టులో ఈ డబ్బుకు సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్ చేయమంటారా, కోర్టులో అప్పచెప్పమంటారా అంటూ కూడా ఒక మెమో దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ న్యాయాధికారి ఈ రోజు ఈ మొత్తం 11 కోట్ల రూపాయలను కూడా విజయవాడ మాచవరం లో ఉన్న ఎస్బీఐ బ్యాంకులో డిపాజిట్ చేయాలంటూ కూడా సిట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఆర్డర్ ఇంకా అందాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆర్డర్ వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తున్నట్టు కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇంకో మరో 2-3 చోట్ల ఇదే విధంగా డబ్బులు డంప్ చేసి ఉన్నట్లు కూడా అనుమానిస్తున్న సిట్ అధికారులు వరుణ్ వివిధ కోణాల్లో విచారిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అప్పటి నుంచి రాబట్టిన నేపథ్యంలో మొత్తం ఆ డబ్బులు ఎవరెవరికి ఏ సందర్భాలు ఎవరెవరికి ఎంతవరకు అప్పచెప్పారని అంతటా కూడా కొంత సమాచారాన్ని కూడా సిట్ అధికారుల ముందు ఆయన వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ఇచ్చిన సమాచారం మేరకు ఒక టీం కూడా ముంబై షెల్ కంపెనీలకు పెట్టుబడులు పెట్టినట్టు కూడా తెలుసుకున్న సిట్ అధికారులు ఒక బృందం ముంబై కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా మరో బృందం కూడా ఈ మరో 2 డబ్బులు పట్టుకునేందుకు కూడా మొత్తం దీనిపై విచారణ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి 2 రోజుల్లోనే కీలకమైన సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.